ఔటర్ రింగ్ రోడ్పై దూసుకెళ్తున్న ఒక బ్లూ కార్ సడన్గా అదుపు తప్పి ఒక చెట్టునైతే బలంగా కొట్టేయడంతో అటుగా వెళ్తున్న రిక్షా వాళ్ళు చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు. అలానే అవన్నీ కిటికీ విండోస్ అన్నీ రాళ్ళతో పగలగొట్టి అందులో ఉన్న అతన్ని బయటకు తీశారు. అతని వయసు దాదాపు 25 నుండి 30 సంవత్సరాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఆ అబ్బాయి రక్తంతో తడిచిపోయి ఉన్నాడు. వాళ్ళలో ఒక అతను అంబులెన్స్కి అయితే కాల్ చేశాడు. అంబులెన్స్ రావడానికి కొంచెం సమయం పట్టేలా ఉంది. అప్పటికే అతనికి చాలా రక్తం పోయింది. బైక్ మీద ఎలా తీసుకువెళ్లాలో అర్థం కాక కంగారుగా అటు ఇటు చూసుకుంటూ ఉన్నారు. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక ఆటో వాళ్ళని చూసి ఆగింది. అందులో నుండి ఒక 25 ఏళ్ల అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యో, అతని కండిషన్ చాలా సీరియస్గా ఉన్నట్టుంది. వెంటనే తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, కొంచెం సాయం చేయండి అంది. నలుగురు కలిసి అతన్ని ఆటోలో ఎక్కిస్తుంటే, మేడం, అతనికి ఏమైనా అయితే మన మీదకి వస్తుంది, మీరు వేరే ఆటో చూసుకోండి అని అన్నాడు. అలా అంటే ఎలా అన్నా, నీకు ఇవ్వాల్సిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఇస్తాను, ప్లీజ్. ఆటో వాడు ఫాస్ట్గా డ్రైవ్ చేయిస్తున్నాడు. అతని తలని ఆమె ఒడిలో పెట్టుకుని మీకేం కాదు అని అతను చెంపలపై తడుతూ లేపడానికి ప్రయత్నిస్తూ ఉంది. అతను మెల్లగా కళ్ళు తెరిచి ఆమెను చూశాడు. ఆమె రూపం కళ్ళల్లో నింపుకుండగా అతని కళ్ళు మూతలు పడ్డాయి. తడుతూనే, అన్నా, త్వరగా వెళ్ళండి అన్నా. ఆటో అతని తొందర పెడుతుంది. అతనికి ఓపిక లేకపోయినా ఆమెని అతని కోసం చేసే ప్రయత్నాలు అన్నీ అతనికి తెలుస్తూనే ఉన్నాయి. అతను శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడం గమనించి వెంటనే అతని నోటికి ఆమె నోటితో ఊపిరి అయితే అందించింది. ఆమె ఊపిరితో ఆగిపోతుందేమో అతని గుండె నార్మల్గా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అతని హాస్పిటల్లో జాయిన్ చేసి గార్డియన్ దగ్గర ఆమె పేరు రాసి మనీ పే చేసింది. అతనికి ఎలాంటి ప్రమాదం లేదు, 2-3 గంటల్లో స్పృహలోకి వస్తాడు అని డాక్టర్ చెప్పడంతో నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని అతని కళ్ళు తెరిచాక వాళ్ళ అమ్మా నాన్నకి ఇన్ఫార్మ్ చేసింది. ఇప్పటికే లేట్ అయింది, నేను వెళ్ళాలి అని డాక్టర్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి, యష్ లేరా, ఆఫీస్కి టైం అవుతుంది, ఈరోజు మీటింగ్ కూడా ఉంది అంటూ అతను ముసుగేసుకుని దుప్పటి లాగేసరికి 6 అని కలవరిస్తున్నాడు. నీ యబ్బా అంటూ అతని ఫ్రెండ్ అర్జున్ తల కట్టుకుని, నిన్ను ఇలా కాదురా అని చుట్టూ వెతికి వాటర్ బాటిల్ కనిపించేసరికి దాన్ని తీసుకుని మొహం మీద వాటర్ అయితే కొట్టేసేశాడు అర్జున్ యష్ మీద. వెంటనే కళ్ళు తెరిచి అర్జున్ గుర్రుగా చూస్తూ మొహం తుడుచుకున్నాడు. ఎదవ, మంచి కల చెడగొట్టావు కదరా, నీ మొహం గత 2.5-3 సంవత్సరాల నుండి మమ్మల్ని చావగొడుతున్నారు కదా, కొత్త ఏముంది, త్వరగా లేచి రెడీ అవ్వరా, పోరా. అరే, నా డ్రీమ్ గర్ల్ని వెతకడం చేత కాదు కానీ మళ్ళీ మాట్లాడుతున్నావా అని అన్నాడు యష్ ఉక్రోషంగా. పేరు తప్పే ఇంకేం వివరాలు, కనీసం ఫోటో కూడా లేకుండా వెతకమంటే ఎలా వెతికేదిరా, నీకైనా న్యాయంగా అనిపిస్తుందా? ఆరాధ్య అనే పేరు మీద ఎంతోమంది ఉంటారు, ఒక్క పేరుతో తన్ని కనుక్కోలేము. అయినా ఏముందిరా, అమ్మాయి నీకు హెల్ప్ చేసినందుకు కనిపిస్తే థ్యాంక్స్ చెప్తే అయిపోతుంది కదా, కానీ వెతికి పట్టుకుని మరీ థ్యాంక్స్ చెప్పాలా అని చెప్పి అన్నాడు అర్జున్. చంపేస్తారా, ఈరోజు నేను ప్రాణాలతో నీ ముందు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం తనేరా. ఇంకా తన రూపం నా కళ్ళ ముందు మెదులుతుంది. అంత తొందరగా నేను మర్చిపోలేనురా, నాకు తను కావాలి అంతే. నువ్వు మారవారా? నువ్వు మారవు. 2.5-3 సంవత్సరాలు ఇదే పాట, నన్ను చంపేయరా, చంపే. నీకు అమ్మాయే కావాలి అంటే ఎక్కడి నుంచి తెచ్చేది? మన ఆఫీస్లో ఎంతమంది నీ వెంపడబడుతున్నారు, అయితే ఎప్పుడు చూడు నీ చుట్టూనే తిరుగుతుంది. అందులో ఎవరినో ఒకరిని తగులుకోక ఎందుకురా నాకు ఈ లొల్లి? ఇలా కాదు, నేనే ఎవరో ఒకరిని చూసి నీకు తగిలించేస్తా, ముందు రెడీ అవ్వరా అని టవల్ అయితే ఇచ్చి బాత్రూంలోకి వెళ్ళాడు అర్జున్. యష్ రెడీ అయి వచ్చేసరికి బైక్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు. వెనక్కి జరగరా, నువ్వు డ్రైవ్ చేస్తే విలన్ లాంటి మన మేనేజర్ చేతిలో మనకి బ్యాండ్ బాజా బరాత్ అంటూ అర్జున్ వెనక్కి జరగగానే యష్ ముందుకి సీట్లో కూర్చుని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. గట్టిగా పట్టుకుని, ఈ డ్రైవింగ్ నాకు గుండె లాగేలా ఉందిరా, కొంచెం స్పీడ్ తగ్గించడం అన్నాడు. కళ్ళు మూసుకుని స్పీడ్ పెంచడం కానీ తగ్గించడం మన ఇంటా వంట లేదురా అంటూ మరింత స్పీడ్ పెంచి పోనిచ్చాడు. ఆఫీస్ దగ్గర బైక్ ఆగిన విషయం కూడా గమనించకుండా కళ్ళు
మూసుకున్న అర్జున్ని కుదుపుతూ, రే ఆఫీస్ వచ్చిందిరా, పద మీటింగ్కి ఇంకా 5 minutes టైం ఉంది అన్నాడు. హమ్మయ్య బ్రతికే ఉన్నానారా అంటూ బైక్ దిగి యష్తో పాటు ఆఫీస్ లోపలికి నడిచాడు. మేనేజర్ మీటింగ్లో ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ డిస్కస్ చేసి యష్ వైపు తిరిగి, కంగ్రాట్స్ యశ్వంత్. మేనేజర్ యష్కి ఎందుకు కంగ్రాట్స్ చెప్పారో నెక్స్ట్ పార్ట్లో అయితే నేను మీకు చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.